పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం ముందు ఇంజనీర్ విభాగంలో పనిచేసే కార్మికులు సంక్షేమ పథకాలు హెచ్ఆర్సీ పాలసీస్ పనికి సమాన వేతనం ఇవ్వాలని ధర్నాను చేపట్టారు. గత 6 నెలలుగా అధికారులకు మా డిమాండ్లను తెలియజేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లు పరిష్కరించే వరకు ధర్నాని కొనసాగిస్తామని, ఈ సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి 12 గంటల నుండి విధులు బహిష్కరించి ధర్నాను చేపడుతున్నట్లు మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ వర్కర్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 123 మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో, నగర పంచాయతీల్లో ఇంజనీరింగ్ విభాగంలో 14,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈరోజు చాలీ జీతాల్లో మా బతుకులు ఇలా సాగుతున్నాయి. దాదాపు రాష్ట్రంలో 30,000, 40,000 తీసుకునే అందరికీ సంక్షేమ పథకాలు వర్తిస్తున్నాయి. 13,000 రూపాయల జీతం తీసుకునే కార్మికుడికి ఎవరికి సంక్షేమ పథకాలు రావట్లేదు. ఈరోజు మా కార్మికుడు రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటుంటే నాట్ ఎలిజిబిలిటీ అని వస్తుంది. సంక్షేమ పథకాలు అప్లై చేసుకుంటే ఏమీ రావట్లేదు. తల్లికి వందనం రావట్లేదు. పెన్షన్ మా ఇంట్లో తల్లిదండ్రులకి పెన్షన్ రావట్లేదు. మా ప్రధాన డిమాండ్ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. మా జీతాలు పెంచాలి. టెక్నికల్గా 29,200, నాన్ టెక్నికల్గా 24,500 అమలు చేయాలి. మా ప్రధాన డిమాండ్ టెక్నికల్ జీతం, నాన్ టెక్నికల్ జీతం, సంక్షేమ పథకాలు, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఈరోజు ఇదే మున్సిపాలిటీల్లో మాతో సమానంగా పనిచేస్తున్నారు పర్మనెంట్ కార్మికులు. వాళ్ళకి 70,000 రూపాయల జీతాలు, 80,000 రూపాయల జీతాలు వస్తున్నాయి. మాకు 13,000 రూపాయల జీతం, 16,000 రూపాయల జీతం వస్తుంది. మేము 70,000, 80,000 అడగట్లే. మా కష్టానికి ప్రతిఫలంగా సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం. 24,500 కార్మికుడికి, టెక్నికల్గా 29,200 అడుగుతున్నాం. ఇంజనీరింగ్ సెక్షన్లో ఎమర్జెన్సీ విభాగం అనే పేరే కానీ మాకు జీతాలు అసలు సరిపోవట్లేదు. సరైన జీతమే కాదు మా కష్టానికి. వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, సెక్యూరిటీ గార్డులు, వివిధ కేటగిరీలో 24 గంటలు 7 రోజులు, అలాగే 365 రోజులు సీఎల్ లేవు, వీక్లీ ఆఫ్లు లేవు, పండగ సెలవులు లేవు. ఏమీ లేకుండా నిరంతరం 24 గంటలు పనిచేస్తున్నాం. కోవిడ్ సమయంలో పారిశుద్ధ్య కార్మికులతో పాటు మేము కూడా పనిచేస్తాం. కానీ వారి వరకే మాత్రమే హెల్త్ అలవెన్స్ వచ్చింది. మా కార్మికుల్లో కూడా చాలామంది కోవిడ్ సెంటర్లో పనిచేసి కోవిడ్కి గురయ్యారు. మా శాలరీస్ 13,000 ఇప్పటివరకు మేము ఇంజనీరింగ్ సెక్షన్లో చేస్తున్నాం, కానీ మా సమాన పనికి సమాన వేతనం అంటూ ఎక్కడ ఇవ్వడం జరగలేదు. అందుకని మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు 24,000, టెక్నికల్కి 29,000, అలాగే సంక్షేమ పథకాలు కూడా మాకేమీ వర్తింపు చేయట్లేదు. మా తల్లిదండ్రులు మా రేషన్ కార్డులో ఉన్నా సరే మాకు వాళ్ళకి పెన్షన్ అందట్లేదు. అలాగే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్న వాళ్ళకి పెన్షన్ తీసేశారు. మా పిల్లలకేమో చదువుకున్న పిల్లలకి అమ్మఒడి వర్తించలేదు. గ్యాస్ బండ్లకి గవర్నమెంట్ నుంచి వచ్చే గ్యాస్ బండ్లకు కూడా మేము ఎలిజిబిలిటీ కాదు. కనుక మాకు ఇవన్నీ అమలు చేయాలని చెప్పి, అలాగే మెప్మా వాళ్ళలాగానే మాకు హెచ్ఆర్ పాలసీ కూడా అమలు చేయాలని చెప్పి మా ప్రధాన డిమాండ్లు.